నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, రాహుల్ గాంధీ గురించి ఇటీవల ప్రముఖ రచయిత అలానే హిస్టారియన్ ఆయన రామచంద్ర గుహ గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఆసక్తికర చర్చకి అయితే ఆయన తరలిపోయారు. అంటే ఎప్పటి నుంచో ఉంది ఆ చర్చ. అంటే రాహుల్ గాంధీ సమర్థత గురించి ఆయన డిలిటాంటీ అన్నారు. అంటే ఆయన సీరియస్నెస్ లేని ఒక పొలిటీషియన్. తర్వాత కేవలం వాళ్ళ తల్లిగారు వాళ్ళ తండ్రి గారు అంటే వాళ్ళ తల్లిగారు బలవంతం మీద ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకి ప్రధాన పదవికి అర్హతలు కొంచెం తక్కువగా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇలాంటి మాటలు అయితే ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఏమంటారు, రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి 2004లో ఆయన ఫస్ట్ టైం పోటీ చేశారు. 2004 నుంచి 2024 20 ఏళ్ళు, ఇప్పుడు 22 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా విపక్ష నేతగా ఒక 12 ఏళ్ల నుంచి ఉన్నారు. ఆయన ఏదైనా అవసరమైన పట్టు సాధించారా లేదా? అంటే బీజేపీకి ఇబ్బంది కలిగించే స్థాయిలో ఆయన వ్యవహారం ఉందా? ఏమంటారు? ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు కానీ ఇలాంటి హిస్టారియన్స్ కానీ మాట్లాడేది ఏంటి అంటే, మోడీ యొక్క కుయుక్తులకి ప్రతిపక్షం వెలవెల అని ఒక ఆయన కొత్త పలుకు లాంటి చెత్త పలుకు మాట్లాడారు. అయితే అది చెత్త పలుకు అని ఎందుకన్నానంటే, ఓ పక్కన వాళ్ళు చేస్తుంది దుర్మార్గం, నిరంకుశత్వం అని తెలిసిన తర్వాత వాళ్ళని మనం నెత్తిన పెట్టుకోవటంలో, ఇప్పుడు వ్యతిరేకించగలిగే బలం లేకపోతే మాట్లాడకుండా అయినా ఊరుకోవాలి. వ్యతిరేకించగలిగితే ఓకే, వ్యతిరేకించలేకపోయారా ఓకే, కానీ పొగడ్తలు ఎందుకు? అన్యాయాన్ని సమర్థిస్తున్నట్టు అంతే కదా, మోడీని సమర్థించినట్లే కదా. మోడీ చేస్తుంది ఏంటి? ఈరోజు ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రాంతీయ పార్టీని ఎయిమ్ గా చేసుకుని ఆ ప్రాంతీయ పార్టీని విడగొట్టి, అదే రాష్ట్రంలో ఇంకో ప్రాంతీయ పార్టీ ఉంటే దాన్ని కూడా విడగొట్టి, ఆ మొక్క ఈ మొక్క వాళ్ళ మొక్క కలిపి ఓ పెద్ద మొక్కను చేసి అధికారాన్ని అప్పచెప్తున్నారు. ఇదే కదా వాళ్ళు చేస్తుంది. మరి దిస్ ఈస్ రైట్ ప్రాక్టీస్ కాదని ఏ రాజకీయాల గురించి ఓనమాలు తెలిసిన వాళ్ళైనా మాట్లాడతారు. దానికి పెద్ద జర్నలిస్టులు పెద్ద పత్రికాధిపతులే అవ్వక్కర్లా. ఆదివారం స్క్రీన్లు వేసేసి చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం. నిర్బంధంగా మోడీ వ్యవహారాలు అధికారం చేజెక్కించుకునే విషయంలో ఖచ్చితంగా అది అమానవీయం. ఇంకెందుకంటే నేను స్టేట్మెంట్ ఇవ్వలేను. అది దుర్మార్గం, దుశ్చర్య. అలాంటి వాళ్ళని పొగిడే వాళ్ళు ఉన్న ఈ కాలంలో రాహుల్ గాంధీని ఎవరండి నెత్తిమే పెట్టుకుంటారు చెప్పండి? అలా అని రాహుల్ గాంధీ దగ్గర స్టఫ్ లేదు అంటే నేను ఒప్పుకోను. బహుశా ఇలాంటి కుయుక్తుల్ని తిప్పికొట్టగలిగే కుయుక్తులు లేవేమో. హీస్ ఎ పాలిష్డ్ స్టేట్స్మెన్ రాహుల్ గాంధీ. నేను అలా అభివర్ణిస్తా. ఒక పాలిష్డ్ స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు అతను. అతనికి రాజ్యాంగం పట్ల అమితమైన గౌరవం ఉంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. అతనికి ఒక ఫ్యామిలీ కల్చరు, హెరిటేజ్, సివిలైజేషన్ అన్ని ఉన్నాయి అతనికి. అవన్నీ ఉన్నవాళ్ళు ఇలా మోటుగా మొరటుగా రాజకీయాలు చేయలేరు. అదే అతని ఇన్ఎఫిషియన్సీ అంటే నేను ఒప్పుకోను. అది అతని చేతగాంతనం అయితే కాదు, కానీ అతని మోడస్ ఆఫ్ ఆపరేషన్ కాదు అంటాను. అతను అలా చేయదలుచుకోలేదు. అలా ఎవరు చేసినా సమర్థనీయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఇంత నిరంకుశంగా వెళ్తున్నప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే సామెత ఉండవచ్చు, నేను కాదనట్లా. కానీ రెండో వాళ్ళు కూడా అంత నిరంకుశులుగా తయారైతే అసలు ఈ దేశానికి దారి చూపించే దీపం ఏది? రామచంద్ర గుహ గారు ఈ మాత్రం అర్థం కాక అతను ఇంకా రాటు తేలాలి అని ఉంటే బాగుండేది, కానీ సీరియస్నెస్ లేని పొలిటీషియన్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అతనికి ఎంత సీరియస్నెస్ లేకపోతే, అతనికి రాజ్యాంగం మీద ఎంత గౌరవం లేకపోతే ఒక న్యాయయాత్ర చేస్తాడు? ఈ దేశం మొత్తాన్ని కలిపి ఉంచాలి అని అనుకోకపోతే భారత్ జోడో యాత్ర చేస్తాడు. చేయమనండి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరినైనా.
ఇన్ని కిలోమీటర్లలో నడవమనండి, ఇంతమంది ప్రజల్ని మమేకం చేసుకుంటూ వెళ్ళమని చెప్పండి. కానీ బీజేపీని గద్దెదించడానికి ఇవన్నీ సరిపోయినాయి అంటారు ఆయన చర్యలు? కాదండి, ఒక్కొక్కసారి కాలం కలిసి రాకపోతే వసుదేవుడు వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, అయినంత మాత్రం వసుదేవుడు అయిపోతుందా గాడిద? అవడు కదా. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి మనము నెమ్మదిగా ఉన్నాము అన్నా, మనం ఓర్చుకుంటున్నాము అన్నా అది మన చేతగాంతనం అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, మొన్న ఇండియా కూటమి పెట్టారు, వాళ్ళ ఎన్డీఏ కూటమి, వీళ్ళు ఇండియా కూటమి పెట్టారు. ఇండియా కూటమిలోకి ఒకప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉన్న నితీష్ కుమారు చెయ్యి ఇచ్చాడా, ఇవ్వలేదా? కేవలం తను ముఖ్యమంత్రిగా ఉండటం కోసం కొంతమంది స్వార్థం ఇవాళ ఈ దేశాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. మరి ఇదే స్వార్థం ఇందిరాగాంధీ కుటుంబానికి ఉందా? ఇప్పుడు వాళ్ళ నాన్న ప్రధానమంత్రి, ఆ రోజు ఆయన 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఆయనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేసిన జవహర్లాల్ నెహ్రూ, పైగా ఒకే లక్ష్యం కోసం జీవితం అంతా ఉన్నవాళ్ళు, అంతకంటే ఆ రోజు అంతకంటే యోగ్యుడు ఎవరున్నారు ప్రధానమంత్రిగా చేయటానికి? కాబట్టి అతను ప్రధానమంత్రిగా చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిని ప్రమోట్ చేసుకుంటాం కోసం వేరే వాళ్ళని పక్కకి నెట్టాడు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. సరే, అది కూడా కరెక్టే అనుకుందాం. పోనీ ఇందిరాగాంధీ ఏమన్నా ఈ దేశానికి తక్కువ చేసిందా? జవహర్లాల్ నెహ్రూ తక్కువ చేయలా, ఇందిరాగాంధీ కూడా తక్కువ ఏమి చేయలా. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ కూడా ఎన్నో విప్లవాలకి శ్రీకారం చుట్టాడు, నాంది పలికాడు. ఐటీ రెవల్యూషన్, టెలికాం కమ్యూనికేషన్ ఎన్నో తీసుకుని వచ్చాడు. ఇందిరాగాంధీ చూసుకుంటే ఎన్ని తీసుకొచ్చిందో మనం ఇప్పుడు స్పెషల్ గా చెప్పక్కర్లా, ఇవన్నీ రామచంద్ర గుహ లాంటి వాళ్ళకి తెలుసు, హిస్టారియన్స్ కాబట్టి. జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడో కూడా ఇప్పుడు వీళ్ళందరూ పనిగట్టుకుని కొన్ని సంవత్సరాల పాటు, ఒక 2-3 దశాబ్దాల పాటు ఇందిరాగాంధీ కుటుంబం మీద, గాంధీ నెహ్రూ కుటుంబాల మీద వెదజల్లిన బురద ఏదైతే ఉందో ఆ బురద వల్లనే ఈ రోజు మోడీ ఇంత గట్టి నాయకుడై కూర్చున్నాడు. అంటే మరోవైపు చూస్తే రామచంద్ర గుహ గారు కూడా, ఆయన కూడా చాలా క్రిటికల్ గా ఉంటారు. అంటే మోడీ గాని, బీజేపీ గాని, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగానే ఆయన మాట్లాడుతుంటారు, వ్యాసాలు రాస్తా ఉంటారు. అప్పుడు సిఏ ప్రొటెస్ట్ల సమయంలో కూడా ఆయన కూడా వెళ్ళి అరెస్ట్ అయ్యారు. అంటే ఆయన ఒక సెక్యులర్ వాదిగా ఆయన చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అలాంటి వ్యక్తి కూడా ఎందుకని అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అసలు బీజేపీకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని అంటే, ఈ రోజు బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఆ రోజు కాంగ్రెస్ చెయ్యకపోవటం ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఏంటి అంటే, ఇలాంటి మహామేధావులు కొంతమంది, కాంగ్రెస్ అవినీతికర పార్టీ, అవినీతిలో మునిగిపోయింది, కుటుంబ పాలన, ఇలాంటి లేబుల్స్ వేసేసి కాంగ్రెస్ పార్టీని గద్దెదించేదాకా నిద్రపోలే. వీళ్ళు ఏమనుకున్నారంటే, మోడీ వస్తే ఏదో జరిగిపోతుంది అని అనుకున్నారు, బీజేపీ పార్టీ వస్తే ఏదో జరిగిపోతుంది అనుకున్నారు. అప్పటికి వీళ్ళకి తెలుసు మోడీ గుజరాత్ లో ఏం చేశాడో, అమిత్ షా ఏం చేశాడో వీళ్ళకి తెలుసు. వాళ్ళిద్దరూ ఒక ద్వయం అని కూడా తెలుసు. వాళ్ళు ఎల్కే అద్వానీని ఎట్లా తొక్కేశారో కూడా తెలుసు. ఇన్ని తెలిసి వాళ్ళ గురించి పెద్దగా వీళ్ళు ఊహించాలండి. ఒకసారి చేసిన వాడు ఊరుకుంటాడా? ఒకసారి గుజరాత్ లో వాళ్ళు చేసిన మారణకాండ దేశంలో అవసరమైన ప్రతి చోట తీసుకురారు అనే గ్యారంటీ ఏంటి చెప్పండి? ఒకసారి రక్తం మరిగిన పులి మళ్ళీ మళ్ళీ రక్తం కోసమే చూస్తుంది. మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయే సమయానికి అనుకుంటా, ఎన్నికల ముందు అనుకుంటా 2014, వితౌట్ డిస్కసింగ్ అబౌట్ ద మెరిట్స్ ఆఫ్ నరేంద్ర మోడీ, ఇట్ విల్ బి డిజాస్టర్స్ ఫర్ ద కంట్రీ అని కూడా ఆయన చెప్పారు, మోడీ ప్రధాని అయితే. సో ఆయన ఊహించినంతగా ఎవరు ఊహించలేదంటారా? ఇప్పుడు అదేనండి, ఆయన ఉన్నన్ని రోజులు ఆయన్ని
మౌనముని అని అదని ఇదని చాలా మాట్లాడారు. ఆ మౌనముని ఏదైనా ఒక అంతర్జాతీయ సమస్య వస్తే ఎలా ఉన్నారో ఐస్ ముక్క పెట్టి కోసినట్టు చేసేవాడు ఆయన. మన్మోహన్ సింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికాలో దేవయాని అని మన విదేశాంగ కార్యదర్శి, ఆవిడ అమెరికా ఎంబసీలో ఏదో పొరపాటు చేసింది అని చెప్పి ఆవిడ్ని అక్కడ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటో ఏదో చెప్పి ఆమె బట్టలు విప్పి మరీ ఆవిడ్ని సోదా చేసి ఆవిడ్ని నానా ఇబ్బందులు పెట్టారు. ఈ సంగతి తెలిసింది. ఇక్కడ తెలిసిన వెంటనే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చేసింది ఏంటి అంటే, మా ఆఫీసర్కి మీరు గౌరవం ఇవ్వనప్పుడు మీ ఆఫీసర్లు ఈ దేశం మా భూభాగంలో ఉన్నారు, వాళ్ళకి మేము ఎందుకు రక్షణ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని అమెరికన్ ఎంబసీ ముందు, కన్సులేట్ ముందు బ్యారికేడ్లు ఉంటాయి, సిమెంట్ బ్యారికేడ్లు భూమిలోనే ఉండిపోతాయి. వాటిని తీయించి మీకు మేము రక్షణ ఇవ్వట్లేదు, మేము మీకు గౌరవం ఇవ్వట్లేదు, మేము మిమ్మల్ని గుర్తించట్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇస్తే వెంటనే సారీ చెప్పి దేవయాన్ని భారతదేశానికి పంపించారు. ఆమె మీద కేసులు విత్డ్రా అయిపోయినాయి. సారీ చెప్పింది అమెరికన్ గవర్నమెంట్, పంపించారు ఇండియాకి. మొన్న మన దేశ నావికుల్ని అమెరికన్ గూఢచారులు చంపేస్తే ట్రంప్ పక్కన కూర్చొని కిక్కి 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 అని నవ్వటం తప్పితే, తలవాల్చుకుని కూర్చోవటం తప్పితే ఖండించలేదు. అసలు అడగలేదు, ఖండించలేదు. అసలు మన్మోహన్ సింగ్ కి మాటలు రావు అని మీరు క్రియేట్ చేశారు. ఆయన మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడతాడు. కాకపోతే పరీక్షా పే చర్చ, లేకపోతే మామిడి పండ్లు ఎలా తినాలి, లేకపోతే మన్ కీ బాత్లు ఇవి చేయలేదు మన్మోహన్ సింగ్. ఒక ప్రధానమంత్రి ఏం చేయొచ్చో ఏం చేయాలో అది చేసుకుంటా ముందుకెళ్ళాడు. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి విషయాల్ని కూడా తొక్కిపెట్టి వీళ్ళు కాంగ్రెస్ అవినీతికర పార్టీ, కాంగ్రెస్ లో బంధుప్రీతి ఎక్కువైపోయింది, కాంగ్రెస్ ఇందాక చెప్పాను చూడండి కుటుంబ పాలన, ఇలాంటివన్నీ చెప్పి ఈ కాంగ్రెస్ దగ్గర నుంచి అధికారాన్ని చాలా చాలా అప్పనంగా బీజేపీ చేతుల్లో పెట్టారు. ఇవాళ బీజేపీ ఈ దేశంలో ఎలా ఉంది అంటే, ఇలాంటి రాజనీతిజ్ఞులు అని చెప్పుకునే వాళ్ళు, అంటే హిస్టారియన్స్ అని చెప్పుకునే చాలా మంది యొక్క పరోక్ష సమ్మతి, పరోక్ష సహకారంతోనే మోడీ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ని అసలు ఈ దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది అని ఆలోచించకుండా కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని అన్నట్లు వీళ్ళు ప్రొజెక్ట్ చేసేసరికి అది బీజేపీకి ఉపయోగపడింది. వీళ్ళు చేసింది అంతా ఇంత కాదు, వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు చేస్తే వీళ్ళు పరోక్ష రాజకీయాలు చేశారు. ఇట్లాంటి వాళ్ళందరూ మేధావులు అనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ అర్థం కావటానికి 5-6 ఏళ్ళు పట్టింది. కొంతమంది అయితే డిమానిటైజ్ చేసినప్పుడే గుర్తించారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొచ్చింది. అయితే ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రతి సంవత్సరానికి అన్నారు. అంటే ఈ 12 ఏళ్ల పాలనలో 22 లక్షల ఉద్యోగాలు రావాలి. ఏవండి ఉద్యోగాలు ఏవి? దాని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? విదేశీ నల్లధనం తీసుకొస్తానని చెప్పారు, అందరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తామని చెప్పారు, అందరి అకౌంట్లు ఓపెన్ చేసుకోండి అన్నారు, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోండి అన్నారు. ఆ జన్ధన్ ఖాతాలు దేనికి ఉపయోగపడుతున్నాయి తెలుసా అండి? వాళ్ళ మ్యూల్ ఖాతాల్లాగా ఉపయోగపడుతున్నాయి. కొంతమంది స్వార్థపరులు ఈ ఖాతాలను కొనుక్కుని యథేచ్ఛగా ఆ అకౌంట్లు వాడుకుంటున్నారు. ఆ అకౌంట్ హోల్డర్స్ కి ఎవరికి కూడా వాళ్ళ అకౌంట్లు ఇలా వాడబడుతున్నాయని చాలా మందికి తెలియదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా తెలివి వచ్చి అడిగితే వాళ్ళకి ₹10 చేతిలో పెడుతున్నారు, వాళ్ళ నిస్సహాయతను బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంత తతంగం జరిగింది. ఇంత తతంగంలో ఇలాంటి రాజకీయాలు చేయాలి అంటే రాహుల్ గాంధీ వల్ల అయితే కాదు. రాహుల్ గాంధీ ఒక పాలిష్డ్ పొలిటీషియన్ అండి. నేను గమనించాను మేడం, రాజకీయాలు చూస్తూ ఉంటాం కదా, గత 20 ఏళ్లలో కూడా
ఆయన రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎలాంటి బ్యాడ్ రిమార్క్ లేదు, ఆయన ఇంటెన్షన్స్ రాంగ్ అని ఆయన ప్రత్యర్థుల నుంచి కూడా ఎప్పుడు నేనైతే వినలేదు. ఈవెన్ బీజేపీ నేతలు కేటీఆర్ కూడా మాట్లాడారు, అంటే రాహుల్ గాంధీ ఈజ్ ఏ గుడ్ మ్యాన్ అని ఇట్లా ఆయన ప్రత్యర్థులు కూడా మెచ్చుకుంటారు. కేవలం ఆయన ఏదో విమర్శించాలని రాజకీయ విమర్శలే తప్ప ఇదైతే నేను గమనించాను. కాకపోతే వాళ్ళు నీచమైన కామెంట్స్ చేయించగలరు కొంతమంది చేత. ఇప్పుడు ఆయన పుట్టుక గురించి ఆయనకు ముస్లిం అని ఇట్లా చేస్తారు. ఎవరు చెప్పారండి ముస్లిం అని? అంటే ఇదంతా గోబెల్స్ ప్రచారం. అతను పార్సీ మతస్థుడు, వాళ్ళ ఫాదర్ అవును, బ్రాహ్మణుడు అని కూడా చెప్పొచ్చు, చెప్పొచ్చు. వాళ్ళ తాతగారు బ్రాహ్మణుడు. ఇప్పుడు ఫిరోజ్ అని ఉంది కాబట్టి ముస్లిం అనుకుంటున్నారు. అట్లా చాలా మందిని చూసుకుంటే పార్సీలు ఉన్నారు. ఇప్పుడు జంషెడ్జీ తాత కూడా, తాతా ఫ్యామిలీ కూడా పార్సీ వాళ్ళు. అయితే వాళ్ళ పేర్లలో కూడా కొన్ని ముస్లిం పదాలు దొరుకుతూ ఉంటాయి. మరి వాళ్ళు ముస్లిం అందామా? ఎందుకు రాహుల్ గాంధీకి ఈ ముద్ర వేస్తారు? ఒకవేళ ముస్లిం అయితే కూడా ఏంటండి నష్టం? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనిషి మంచివాడా కాదా? మనిషికి విజ్ఞానం కలాం కూడా అయ్యారు ముస్లిమే కదా, మీరే కదా మరి తీసుకొచ్చి ఆయన్ని ఎవరిని చేశారు? రాష్ట్రపతిని చేశారు కదా. మరి అబ్దుల్ కలాం ముస్లిం అయినప్పటికీ మీకు రాష్ట్రపతిగా దానికి వచ్చిన మెటీరియల్, రాహుల్ గాంధీ ముస్లిం అయితే ఏంటి? మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నవాజ్ షరీఫ్ గారి ఇంటికి వెళ్ళారు పాకిస్తాన్ లో, బిర్యానీ తిన్నారు. అసలు వాజ్పేయి ఇండియా పాకిస్తాన్ కి బస్సు వేశారు, బస్సు నడిపించారు కదా ఆయన. వాళ్ళు ఇంత మతోన్మాదులు కాదండి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళు మతోన్మాదులు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు స్టేట్స్మెన్స్ కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేశారు. వాజ్పేయి గారు లేకపోతే ఎందుకు చేస్తారండి? వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని గాని అధికార పక్షంలో ఉన్న వాళ్ళని గాని ఆయన ఎంత గౌరవించారు. ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన మీ లీడర్ అని చెప్పుకుంటారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు దుర్గాదేవిగా చూశారు ఇందిరాగాంధీని. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు అయినా సరే ఆయన పాకిస్తాన్ కి బస్ వేశాడు. రాజీవ్ గాంధీ గారు తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేశారు పార్లమెంట్ లో గుర్తు చేశారు. గురించి కూడా నెహ్రూ గారి గురించి చెప్పారు. అసలు ఇంకొకటి చెప్పొచ్చండి, ఈవిడ అమెరికా వెళ్ళింది ఇందిరాగాంధీ. అక్కడ వీళ్ళేదో మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే, మీ దగ్గర రాజకీయాలు నేర్చుకునే పరిస్థితుల్లో మేము లేము, ఇట్స్ వెరీ సారీ అని చెప్పి ఆమె బయటకు వచ్చి వాకౌట్ చేసి వచ్చేసింది. వాకౌట్ చేసి వచ్చేసేస్తే విదేశాంగ మంత్రి కారు దగ్గరకు వచ్చి మీరు కొంచెం సమయం పాటించి ఉండాల్సింది, మీరు ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు అని అంటే, మా దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలో మాకు తెలుసు, మేము ఎవరితో సత్సంబంధాలు కలిగి ఉండాలి, ఎవరితో శత్రు సంబంధాలు కలిగి ఉండాలి అని మేము నిశ్చయించుకోగలము, మేము ఎవరిపైన ఆధారపడలేము అని చెప్పి ఆమె ఇండియా వచ్చేసేసి, ఇండియా వస్తూనే ఎయిర్పోర్ట్ నుంచే వాజ్పేయి గారి ఇంటికి వెళ్ళిందా ఆవిడ, లేకపోతే వాజ్పేయి గారిని తన ఇంటికి పిలిపించుకుని ఆవిడ చెప్పింది ఏంటి అంటే, ఐక్యరాజ్య సమితికి ఈయన ప్రతినిధిగా ఈయన్ని పంపించింది. ఈ రోజున్న పరిస్థితుల్లో ఇలా చేస్తారా అండి ఎవరన్నా? ఇందిరాగాంధీ లాగా చేస్తారా? అసలు మీరైతే చేస్తారా? అక్కడ ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళని వెనక్కి పిలిపిస్తారు కానీ ఏ రోజైనా సరే ఒక నాయకుడి పేరు పెట్టిన పేరుని తీసేసిందా ఇందిరాగాంధీ ఎప్పుడన్నా? మీరు 24 గంటలు కొలిచే పటేల్ స్టేడియం పేరే మార్చేశారు. మీరు మార్చి మీ పేరు పెట్టుకున్నారు. మీరు చచ్చిపోయాక ఎవరిని పెడతారో పెట్టరో అని చెప్పి ముందే మార్చేసుకున్నారు. మళ్ళీ పటేల్కి ఏమో 4,000 కోట్లు పెట్టి విగ్రహం, ఆ 4,000 కోట్లు ఎక్కడే అనుకుంటున్నారు? నిర్భయ ఫండ్. అది నిర్భయ ఫండ్ తోటి బొమ్మ పెట్టారు. ఏం సాధించారు బొమ్మ పెట్టి మీరు? కానీ స్టేడియంని ఆధునీకరించి మట్టుకు మీ పేరు పెట్టుకున్నారు. అందుకే ఇలాంటి పనులైతే రాహుల్ గాంధీ చేయడండి. ఇలాంటి వాటిని ఎందుకు ఎత్తి చూపించట్లేదు రామచంద్ర గుహ లాంటి వాళ్ళు? ఈ రోజుకి చేయట్లేదండి వాళ్ళు చేయాల్సిన పని. ఒక నిజమైన జర్నలిస్ట్ అంటే ఏంటి అంటే, అసలు సమాజంలో జరిగేదాన్ని, రాజకీయ నాయకులు చేసేదాన్ని ఎండగట్టగలగాలి. ఏదైనా ఒకటండి, ఫైనల్ గా రాహుల్ గాంధీ గురించి మాట్లాడాలి అని అంటే, మీరు అనుకునేంతగా ఒక ఉన్మాద రాజకీయాలు అయితే చేయడు అతను ఒక డీసెంట్ పొలిటీషియన్. ఇప్పుడు కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జీవం ఉండాలి అంటారు. నిజానికి రాహుల్ గాంధీ తోటి వాళ్ళు పోటీ పడలేరు నన్ను అడిగితే, నికార్సైన రాజకీయాలు చేస్తే.
ఉమ్, అందుకని ఇప్పుడు వాళ్ళలాంటి లక్షణాలు లేవు కాబట్టి ఉమ్, ఇతన్ని అనర్హుడు అనడం కరెక్ట్ కాదు, ఉమ్, అసమర్థుడు అంటాం. అసమర్థుడు అనడం అనర్హుడు అనడం కరెక్ట్ Correct కాదు, కాదు. Okay. కరెక్ట్ కాదు. అందుకని అతని పందా వేరు. ఉమ్, అతను చిన్నప్పటి నుంచి చూసింది ఉమ్, ఒక అవలీలగా ఉమ్, దేశం కోసం త్యాగం చేయడమే తెలుసు వాళ్ళ కుటుంబాలకి. ఉమ్. ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయింది అలాగే కదా, వాళ్ళ నాయనమ్మ చనిపోయింది అలాగే. చూశాడు, వాళ్ళ నాయనమ్మ నేరుగా చనిపోవటం చూశాడు, తండ్రి గారు చనిపోవటం చూశాడు, వాళ్ళ నాన్న చనిపోవటం చూశాడు. ఇవి రెండు చూసిన తర్వాత అయితే ఒక ఉన్మాదన్న అవుతాడు, లేదంటే మహాత్ముడు అన్న అవుతారు, ఏ మనిషి అయినా. రాహుల్ గాంధీ అక్కర్లా, మీరైనా నేనైనా అంత దగ్గరగా చూస్తే రెండే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉన్మాదైనా మహాత్ముడైనా అయ్యే అవకాశం ఉంది. అతను ఉన్మాదైతే కాదు, ఖచ్చితంగా కాదు. మహాత్ముడు అని పెద్ద బిరుదులు కూడా నేను ఇవ్వను. అతను ఒక మనిషిలాగా ఉన్నాడు. ఒక మనిషి అవసరం లేదు రాజకీయాలకి. ఒక క్రూర మనస్తత్వం ఉన్న వాళ్ళే గెలుపు గుర్రాలే గొప్పవి అని ఎవరన్నా మాట్లాడితే నేను వాళ్ళకైతే సమాధానం చెప్పలేను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.